నే నవ్వే అంతే నమ్మావంటే సంతోషాలన్నీ నీవైనట్టే మంచి మూడ్ లో ఉంది కరెక్ట్ టైం ఇదే హాయ్ పూజ హాయ్ ఏం బుక్ అది అమ్మాయిల్ని ప్రేమించడం ఎలా బై ది గ్రేట్ రైటర్ శాంతారాం ఇందులో 1000కి పైగా అమ్మాయిల క్యారెక్టర్స్ గురించి రాశారు తెలుసా పూజ నేను నీకు ఒక విషయం చెప్పాలి అది యాక్చువల్లీ నా ప్రపోజల్ గురించి ఐ లవ్ యూ అని మాత్రం చెప్పొద్దు సంతోష్ అంటే నీకు లవ్ మీద నాకు లవ్ మీద పాజిటివ్ యాంగిల్ లేదు సంతోష్ నీకు ఆల్రెడీ చెప్పాను మా అమ్మ నాన్నది లవ్ మ్యారేజ్ దే గాట్ డివోర్స్డ్ ఈవెన్ మా అంకుల్ లాంటిది లవ్ మ్యారేజ్ 24 hours గొడవ పడుతూనే ఉంటారు అండర్స్టాండింగ్తో మొదలయ్యే ప్రేమ మిస్అండర్స్టాండింగ్తో ముగుస్తుంది 10 రోజులు ఫ్రెండ్లీగా మూవ్ అవ్వగానే లవ్ అని తిరిగే అబ్బాయిల్ని మీటింగ్తో మొదలయ్యి డేటింగ్తో ఫినిష్ అయ్యే ప్రేమల్ని I've seen it a lot. నా దృష్టిలో లవ్ అంటే అట్రాక్షన్ అండ్ ఇట్స్ జస్ట్ a license for romance. హే నిన్ను లవ్ చేస్తున్నాను నేను చెప్పానా అయితే ఎవరికి ప్రపోజ్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నా అదే నా డ్రీమ్ గర్ల్ కోసం డ్రీమ్ గర్ల్ నన్ను అంటూ లవ్ చేసే ఒక అమ్మాయి నా లైఫ్లోకి వస్తుంది కదా అందుకే అడ్వాన్స్ ప్రిపరేషన్ ఇంట్రెస్టింగ్ ఇట్స్ క్వైట్ గుడ్ టు థ్యాంక్ యూ బట్ హే యాక్చువల్లీ పూజ ఐమ్ సారీ నీ గురించి తెలియకుండా నీ దగ్గర లవ్ గురించి Hey Jill, we're friends, right? You can share anything with me. Shall we move? పోయే పోయే లవ్వే పోయే పోతే పోయితే మీ లవ్ ఇస్ గాన్ ఒరే మీ లవ్ ఇస్ గాన్ ఓ దత్తిని కొడి మీ లవ్ ఇస్ గాన్ ఏరా లవ్ ఫెయిల్ అయిందని మెంటల్ డిస్టర్బెన్సా సక్సెస్ అవబోతుందని టోటల్ కాన్ఫిడెన్స్ ప్రపోజ్ చేసే లోపు రిజెక్ట్ చేసింది ఎలా సక్సెస్ అవుతుంది చెప్పు రే మల్లిగా తను నన్ను బెస్ట్ ఫ్రెండ్ గా ట్రీట్ చేస్తుంది ట్రూ లవ్ అనేది ఫ్రెండ్షిప్ తోనే మొదలవుతుందిరా ఐస్ నీళ్ళలో కరగడానికి ఫ్రెండ్షిప్ ప్రేమగా మారడానికి పెద్ద టైం పట్టదురా పూజ ఇచ్చిన క్లాస్ని బట్టి నీ లవ్ సక్సెస్ కాదేమో అని నా ఫీలింగ్ రా రే తన లైఫ్ లో జరిగిన చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల అలా బిహేవ్ చేస్తుంది
ఏదో ఒక రోజు లవ్ వాల్యూ తెలుసుకుంటుంది. ఇప్పుడు తనున్న సిచ్యువేషన్లో షీ నీడ్స్ లవ్ అండ్ ఐ విల్ గివ్ ఇట్ టు హర్. మరి డ్రీమ్ గర్ల్ అని మన రాఘవేంద్రరావు గారి కాన్సెప్ట్ ఏంటో? ఆ డ్రీమ్ గర్ల్ కూడా పూజేరా. అర్థం కాలేదా? ఫ్రెండ్గా ఉన్న పూజకి డ్రీమ్లో ఉన్న పూజపై నాకున్న ప్రేమను చూపిస్తాను. తను యూకే వెళ్లే లోపు సంతోష్ ఇంతగా ప్రేమించే ఆ డ్రీమ్ గర్ల్ నేనైతే బాగుండు అని ఫీల్ అయ్యేలా చేస్తాను. నీ ఐడియా అదిరింది కానీ నీకు అంత టైం లేదురా. ఈ లోపే పాప ఫారిన్ జంపు ప్లాన్ అట ఫ్లాప్. పోరా రే పో, మేము కబాబ్ కొని తింటాం. ఒరే ఏందిరా ఇది? కోడి అస్థి పంజరంరా. ఒరే పుల్లి పక్కాసరా, దాన్ని ఇంత అందంగా ఎలా తిన్నావురా? ఎలా తిన్నావురా? నీ మనుషులు కూడా తింటావురా? నన్ను తినరా? ఏంటిది? నావలా? నావల్ కాదు, లవ్ లెటర్స్. లవ్ లెటర్స్? ఇంత పెద్ద బుక్? ప్రేమ పుస్తకం. కష్టపడి 50 లెటర్స్ రాశాను. లేని అమ్మాయికి లవ్ లెటర్స్ రాయడం ఏంటి? చెప్పాను కదా, అడ్వాన్స్ ప్రిపరేషన్. చదివి నీ ఒపీనియన్ చెప్పు. నీ డ్రీమ్ గర్ల్ కి రాసిన లెటర్స్ నేను చదవడం ఏంటి? హే పూజ, యూర్ మై బెస్ట్ ఫ్రెండ్. ఈ లెటర్స్ నువ్వు చదివి ప్లస్లు మైనస్లు చెప్తేనే కదా నేను కరెక్ట్ చేసుకునేది. నేను చదవలేను సంతోష్. సరే నువ్వు చదవకు, నేనే చదివి వినిపిస్తాను. ప్రియా, ఓ ప్రియా, కన్యాకుమారిలో సన్ రైజ్ అవుతుండగా నీ ఎదురుగా నుంచి నిన్ను చూస్తూ గిటార్ ప్లే చేయాలనుంది. మై డియర్ డ్రీమ్ గర్ల్, నీతో కలిసి సన్సెట్లో తాజ్ మహల్ని చూడాలనుంది. కాశ్మీర్లో మంచు కురుస్తుండగా క్యాంప్ ఫైర్ ముందు కూర్చుని నీతో కాఫీ తాగాలనుంది. లెటర్స్ ఎలా ఉన్నాయి? సంతోష్, కన్యాకుమారి, కాశ్మీర్, ఆగ్రా ఇవన్నీ పాసిబుల్లా? ప్రేమిస్తే పాసిబుల్. ఏమో, ఐమ్ నాట్ ఇంప్రెస్డ్. సారీ, నేను అలానే ఉండకూడదు. నీ లెటర్స్కి నేను ఇంప్రెస్ అవ్వకపోయినా నీ డ్రీమ్ గర్ల్కి నచ్చచ్చుగా. షీ మే లైక్ ఇట్. పూజ, నీకే నచ్చలేదంటే నా డ్రీమ్ గర్ల్కి నచ్చే ఛాన్సే లేదు. అదేంటి? ఇద్దరు ఒకటే కదా. What? అంటే ఇద్దరు లేడీసే కదా. ఓకే బాయ్. Bye-bye.